హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోస్లో సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అందులో టైప్స్. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే వెన్ సెవరల్ ఫోర్సెస్ యాక్ట్ సైమల్టేనియస్లీ అపాన్ ఏ బాడీ. అంటే మనకి ఒకేసారి ఎక్కువ ఫోర్సెస్, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చి ఒక బాడీ మీద ఒక యాక్ట్ అయితే అప్పుడు మనం ఆ ఫోర్సెస్ని, ఆ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది తెలుసుకుంటాం. అంతే. వెన్ సెవరల్ ఫోర్సెస్ యాక్ట్ సైమల్టేనియస్లీ అపాన్ ఏ బాడీ దే ఆర్ సెడ్ టు బి కాన్స్టిట్యూట్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఒకేసారి ఎక్కువ ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ అయితే దాన్ని మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఓకే, ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ మే బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ ఒకటి కోప్లానర్ సిస్టమ్, రెండోది నాన్ కోప్లానర్ సిస్టమ్. ఓకే, కోప్లానర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒకే ప్లేన్ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చి యాక్ట్ చేస్తే దాన్ని కోప్లానర్ సిస్టమ్ అంటాం. అలా కాకుండా డిఫరెంట్ ప్లేన్స్ మీద మనకి ఫోర్సెస్ అనేది యాక్ట్ అయితే దాన్ని మనం నాన్ కోప్లానర్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇందులో మళ్ళీ టైప్స్ అన్నమాట. ఫస్ట్ కోప్లానర్లో మళ్ళీ చూస్తే కాంకరెంట్ ఫోర్స్, ప్యారలల్ ఫోర్స్, నాన్ కాంకరెంట్, నాన్ ప్యారలల్ ఫోర్స్ అండ్ కోలీనియర్ ఫోర్స్. అసలు కాంకరెంట్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఈ ఫోర్సెస్ అన్నీ ఒకే దగ్గర స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్ళినా దాని యొక్క స్టార్టింగ్ పాయింట్, ఆ ఫోర్సెస్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఒకే దగ్గర ఉంటుంది. ఓకే, ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి, 1 2 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి, కానీ అవన్నీ ప్యారలల్గా ఉంటాయి, ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ నాన్ కాంకరెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఈ ఫోర్సెస్, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి, అవి ప్యారలల్గా ఉండవు అండ్ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ కూడా అవ్వదు. అంటే లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఇంటర్సెక్ట్ కూడా అవ్వదు. నెక్స్ట్ కొలీనియర్ ఫోర్స్ అంటే ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కంటైన్డ్ బై సింగిల్ స్ట్రైట్ లైన్. ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ ఫామ్ అయితే దాన్ని కొలీనియర్ ఫోర్సెస్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి కాంకరెంట్ ఫోర్సెస్ చూసారా. ఇప్పుడు చూడండి ఫోర్స్ F1 ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, F2 అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, F3 ఇటు సైడ్ కిందకి వెళ్తుంది, F4 ఇటు సైడ్ యాక్ట్ అవుతుంది. ఎన్ని ఎక్కడ యాక్ట్ చేసినా ఇవన్నీ లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఇక్కడ ఉంది చూసారా. ఇప్పుడు చూసారా ప్లేన్స్ వేరైనా దీనికి ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఉంది. సో దీన్ని కాంకరెంట్ ఫోర్సెస్ అంటాం, ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకే దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఫోర్సెస్ అన్ని ఇంటర్సెక్షన్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే చూడండి మొత్తం 3Dలో ఉంది. మొత్తం X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ 3 ఉన్న ఈ ఫోర్సెస్ అన్ని వేరే డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్నా సరే ఇవి ప్యారలల్గా ఉన్నాయి ఒకదానికొకటి. సో దీన్ని ప్యారలల్ ఫోర్సెస్ అంటారు. ఓకే, నెక్స్ట్ నాన్ కాంకరెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్ చూసారా. ఈ 3 F1, F2, F3 మూడు ప్లేన్స్లో ఉన్నాయి. ఇది XY ప్లేన్లో ఉంది, ఇది YZ ప్లేన్లో ఉంది, ఇది F3 అనేది ZX ప్లేన్లో ఉంది. కానీ ఈ 3 ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అండ్ ఈ 3 ఒకదానితో ఒకటి ప్యారలల్గా కూడా లేవు. సో దీన్ని మనం నాన్ కాంకరెంట్, నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. నెక్స్ట్ కొలీనియర్ ఫోర్సెస్ అంటే చూడండి ఈ ఫోర్స్ అనేది XY ప్లేన్కి, XZ ప్లేన్కి స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. సో ఇలా స్ట్రైట్ లైన్ ఫామ్ అయితే డిఫరెంట్ ప్లేన్స్లో ఉన్న స్ట్రైట్ లైన్ ఫామ్ అయితే దీన్ని మనం కొలీనియర్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇన్ కోప్లానర్ సిస్టమ్ ఆల్ ద లైన్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ద సిస్టమ్ లైస్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఒకే ప్లేన్ మీద ఉంటాయి లైన్ ఆఫ్ యాక్షన్స్, అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేది ఒకే ప్లేన్ మీద ఉంటుంది. ఓకే, వెన్ దే డు నాట్ లై ఆన్ ద సేమ్ ప్లేన్ ద సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి నాన్ కోప్లానర్. అవన్నీ ఒకే ప్లేన్ మీద లేవు అంటే దాన్ని
నాన్ కోప్లానర్ అంటారు. ఓకే, ఒక ప్లేన్ మీద కాకుండా ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లేన్స్ మీద ఉంటే, నెంబర్ ఆఫ్ ప్లేన్స్ మీద మనకి లైన్ ఆఫ్ యాక్షన్స్ ఫోర్స్ అనేవి ఎక్కువ ఉంటే దాన్ని నాన్ కోప్లానర్ అంటారు. డిపెండింగ్ ఆన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్సెస్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్సెస్ ద టూ సిస్టమ్స్ ఆర్ సబ్డివైడెడ్ యాజ్. మళ్ళీ కోప్లానర్ నాన్ కోప్లానర్లో మళ్ళీ ఇవి సబ్ డివిజన్స్ అనమాట, ఈ కాంకరెంట్, ప్యారలల్, నాన్ ప్యారలల్. ఓకే, ఇప్పుడు కాంకరెంట్ ఫోర్సెస్ ఆల్రెడీ మనం డయాగ్రమెటికల్గా చూసాం, సేమ్ దాన్ని రిప్రజెంటేషన్ చూసాం కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను కదా, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఫోర్సెస్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్. ఒక దగ్గర చూసారా, ఒకే పాయింట్ దగ్గర ఈ ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది మీట్ అయితే దాన్ని కాంకరెంట్ ఫోర్స్ అంటాం. సో ఈ డయాగ్రామ్లో కూడా మనం చూసాం. ఓకే, కానీ ఇదన్నీ ఒకే ప్లేన్ మీద ఉన్నాయి చూసారా, ఇది ఒకే ప్లేన్ ఒకే బాడీ మీద ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఒకే బాడీ మీద ప్యారలల్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇది కూడా సేమ్. కానీ ఇక్కడ డిఫరెంట్ ప్లేన్స్ మీద ప్యారలల్గా ఉంటే ఎలాగా, ఇది కోప్లానర్, ఇది నాన్ కోప్లానర్లో ఇవి సబ్ డివిజన్స్ అనమాట. ఓకే, ప్యారలల్ ఫోర్స్ అంటే ఆల్రెడీ తెలుసు, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ ప్యారలల్. అండ్ నెక్స్ట్ కొలీనియర్ ఫోర్సెస్. కొలీనియర్ ఫోర్సెస్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కంటైన్డ్ బై ఏ స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇది ఒక బాడీ అంటే ఈ బాడీ మీద ఒక పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది రెండు ఫోర్సెస్. ఓకే, ఇది నాన్ కోప్లానర్లో డిఫరెంట్ ప్లేన్స్ మీద ఉన్నా సరే స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అవడాన్ని కొలీనియర్ ఫోర్సెస్ అంటారు. నాన్ కాంకరెంట్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ నెయిదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టెడ్ ఎట్ అ పాయింట్. అవి ఆ ఫోర్సెస్ అనేవి, ఆ లైన్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ అవ్వవు అండ్ దట్టు ప్యారలల్గా కూడా ఉండవు. ఓకే, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ ఫోర్సెస్ ఆర్ నాన్ ప్యారలల్ అండ్ నాట్ ఇంటర్సెక్ట్ ఓకే ఎట్ ఎ పాయింట్. ఓకే, మనం దీన్ని డయాగ్రమెటికల్గా రిప్రజెంటేషన్లో మనం చూద్దాం. దీని యొక్క టైప్స్ ఆల్రెడీ మనం చెప్పుకుందే, జస్ట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ని సింపుల్గా దీని యొక్క టైప్స్ని నేర్చుకోవడం కోసం అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో 2 టైప్స్ అని చెప్పుకున్నాం, ఒకటి కోప్లానర్, ఇంకోటి నాన్ కోప్లానర్. ఓకే, కోప్లానర్లో మళ్ళీ కొలీనియర్, కాంకరెంట్, ప్యారలల్, నాన్ కాంకరెంట్ నాన్ ప్యారలల్ ఒకటి, మళ్ళీ సేమ్ మళ్ళీ ఈ ప్యారలల్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, లైక్ ప్యారలల్ ఫోర్సెస్, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే సేమ్ డైరెక్షన్లో ఉంటాయి, అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటాయి. ఓకే, ప్యారలల్గా ఉండి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తే అన్లైక్ ప్యారలల్ ఫోర్సెస్, సేమ్ డైరెక్షన్స్లో వెళ్తే దాన్ని లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. అంతే, ఆల్రెడీ మనం ఈ టాపిక్స్ అన్ని ఇచ్చేసాము. కోప్లానర్ అంటే సేమ్ ప్లేన్ మీద మనకి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అన్నీ ఉంటాయి, కోప్లానర్ అంటాము. నాన్ కోప్లానర్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ ఫోర్సెస్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకే ప్లేన్ మీద కాకుండా డిఫరెంట్ ప్లేన్స్ మీద ఉంటే నాన్ కోప్లానర్ అంటాము. కొలీనియర్ ఫోర్స్ అంటే ఒక పాయింట్ దగ్గర అది మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, అది కోప్లానర్ అయినా నాన్ కోప్లానర్ అయినా సరే. కాంకరెంట్ ఫోర్సెస్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ ఫోర్సెస్ అన్నీ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ అన్నీ ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉంటాయి. నాన్ కాంకరెంట్ నాన్ ప్యారలల్ ఫోర్సెస్ అంటే ఎయిదర్ అవి ప్యారలల్గా ఉండవు అండ్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ కూడా అవ్వవు. ఓకే, హోప్ చాలా ఈజీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ.